ఇమ్యూనోథెరపీలో కూడా చాలా రకాలు ఉన్నాయి మేడం. Mm. సో ముఖ్యంగా 3 types ఆఫ్ ఇమ్యూనోథెరపీస్. నెంబర్ 1 ఈజ్ ఐదర్ మోనోక్లోనల్ యాంటీబాడీ ఆర్ యాంటీబాడీ డ్రగ్ కాంజుగేట్. సో లింఫోమా అనే ముఖ్యంగా బ్లడ్ క్యాన్సర్లో, మైలోమా బ్లడ్ క్యాన్సర్లో ఈ యాంటీబాడీస్ చాలా గత 20 సంవత్సరం నుంచి అవైలబుల్ ఉన్నాయి. కొత్త యాంటీబాడీస్, అదేవిధంగా కొత్త మాలిక్యూల్స్ ఈ గత 3-4 సంవత్సరంలో చాలా ఎక్కువగా మాత్రలో డెవలప్ అయ్యాయి. దాని ద్వారా ఈ లింఫోమా జబ్బుకి కంప్లీట్ క్యూర్ అనేది చాలా ఈజీ అయింది అని చాలా వరకు లింఫోమా జబ్బుకి మంచి పని చేసిన ఈ కొత్త యాంటీబాడీస్ వచ్చాయి. అదేవిధంగా సెకండ్ ఇమ్యూనోథెరపీ ఆప్షన్ అంటే CAR-T సెల్ థెరపీ, అంటే కైమెరిక్ యాంటీజెన్ రిసెప్టర్ టీ సెల్ థెరపీ. ఇది లింఫోమా అండ్ ల్యూకేమియా ఈ రెండు జబ్బులకి, ఈ రెండు రకాల బ్లడ్ క్యాన్సర్కి పనికి వస్తాయి. అక్యూట్ లింఫోబ్లాస్టిక్ ల్యూకేమియా ALL దీంట్లో కూడా CAR-T పనికి వస్తుంది. అదేవిధంగా లింఫోమా జబ్బుకి కూడా CAR-T పనికి వస్తుంది. సో CAR-T అనే ఇమ్యూనోథెరపీ ఎప్పుడు ఇస్తామంటే, ఒక ల్యూకేమియా కానీ లింఫోమా కానీ బ్లడ్ క్యాన్సర్ జబ్బు ముందు ఇచ్చిన కీమోథెరపీకి రెస్పాన్స్ కాకపోతే, దానికి ప్రైమరీ రిఫ్రాక్టరీ అంటే రెసిస్టెంట్ లింఫోమా కానీ ల్యూకేమియా కానీ అంటాము. అదేవిధంగా ముందు రెస్పాన్స్ ఇచ్చి ఈ ల్యూకేమియా లింఫోమా మళ్ళా తర్వాత తిరిగి వస్తే దానికి రిలాప్స్డ్ అంటే తిరిగి వచ్చిన బ్లడ్ క్యాన్సర్కి, రెసిస్టెంట్ బ్లడ్ క్యాన్సర్కి CAR-T సెల్ థెరపీ పనికి వస్తుంది. ఈ CAR-T సెల్ థెరపీకి ఒక విశేషమైన ఇన్ఫర్మేషన్ ఏమిటి అంటే, గత 5-6 సంవత్సరం నుంచి ఆల్ ఓవర్ ద వరల్డ్ అవైలబుల్ ఉంది. ఇదే CAR-T సెల్ ట్రీట్మెంట్ బయట దేశంలో అంటే అమెరికాలో, యూరోప్లో CAR-T సెల్ ఇవ్వాలంటే 8 to 10 crores ఖర్చు వస్తుంది. అదే CAR-T మన ఇండియాలో ఉన్న సైంటిస్ట్ డెవలప్ చేశారు. సో దానివల్ల దాదాపు 1/20th కాస్ట్ అంటే అమెరికాలో, యూరోప్లో 10 crores వచ్చిన CAR-T మన ఇండియాలో 40 నుంచి 50 లక్షల్లో మనకు పేషెంట్స్కి అవైలబుల్ ఉంది. CAR-T రిజల్ట్స్ ల్యూకేమియా లింఫోమా పైన చాలా మంచిగా ఉన్నాయి. దాదాపు 60 నుంచి 70% పేషెంట్స్ CAR-T సెల్ ట్రీట్మెంట్ ద్వారా ఎంత రెసిస్టెంట్ క్యాన్సర్ ఉన్నా, ఎంత మన క్యాన్సర్ కీమోథెరపీ కానీ పాత ట్రీట్మెంట్కి రెసిస్టెంట్ ఉన్న క్యాన్సర్ తిరిగి వచ్చిన CAR-T సెల్ థెరపీ ద్వారా దాదాపు 60 నుంచి 70% పేషెంట్స్ పూర్తిగా కంప్లీట్లీ క్యూర్ అవుతారు. ఇది రెండో రకమైన ఇమ్యూనోథెరపీ. మూడో రకమైన ఇమ్యూనోథెరపీ అంటే టార్గెటెడ్ డ్రగ్స్, అదేవిధంగా స్మాల్ మాలిక్యూల్ ఇన్హిబిటర్స్ అంటే కొత్త ట్యాబ్లెట్స్, అంటే టార్గెటెడ్ క్యాన్సర్ని వెళ్ళి మాత్రమే నష్టం చేసే కొత్త ట్యాబ్లెట్స్ కానీ ఇంజెక్షన్స్ కానీ వచ్చాయి. దానికి స్మాల్ మాలిక్యూల్ ఇన్హిబిటర్స్, టార్గెటెడ్ కీమోథెరపీ, టార్గెటెడ్ ఇమ్యూనోథెరపీ అంటాము. సో ఈ 3 రకాల ఇమ్యూనోథెరపీ వల్ల ముందు కీమోథెరపీకి రెసిస్టెంట్ ఉండే క్యాన్సర్స్, బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ తర్వాత తిరిగి వచ్చే బ్లడ్ క్యాన్సర్కి కొత్త ఇమ్యూనోథెరపీ ద్వారా పూర్తిగా పరిష్కారం చేసే అవకాశాలు 60 నుంచి 70% ఉన్నాయి. సో మొత్తానికి కీమోథెరపీ, బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్, అదేవిధంగా ఇమ్యూనోథెరపీ ఈ 3 రకాల ట్రీట్మెంట్ కలిపి అన్ని రకాల బ్లడ్ క్యాన్సర్స్కి, అది ల్యూకేమియా ఉండొచ్చు, రెసిస్టెంట్ ల్యూకేమియా ఉండొచ్చు, రెసిస్టెంట్ లింఫోమా ఉండొచ్చు, రెసిస్టెంట్ మైలోమా ఉండొచ్చు, ఈ 3 రకాల బ్లడ్ క్యాన్సర్కి ఈ 3 ట్రీట్మెంట్ కలిపి దాదాపు 90% పూర్తి పరిష్కారం మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు.